దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. అక్టోబర్ 3వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 4వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 5వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 6వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 7వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 8వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 9వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 10వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము, 11వ తేదీ మహర్నవమి ఉదయం 9 గంటలకు కన్య పూజ, 12వ తేదీ విజయదశమి సెమీ పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము, 13వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బార్ అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన ఎన్జిఓస్ తరఫు నుంచి, అదేవిధంగా ట్రేడ్ అసోసియేషన్, ఫార్మ్ అసోసియేషన్, అదేవిధంగా ప్రజలందరికీ నమస్కారం. సో ఇప్పుడు లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి స్వర్ణాంధ్ర విషన్ ప్లాన్ అని చెప్పి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా మనం యాక్టివిటీస్ చేయడం జరిగినాయి. చాలా వరకు గ్రామ స్థాయిలో అంటే స్టేట్ లెవెల్లో ఒక అవుట్లైన్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ అవుట్లైన్ ప్రతి గ్రామంలో ప్రతి పర్సన్ దగ్గర కూడా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా చాలా వరకు తీసుకోవడం జరిగినాయి. 50,000 మంది దాకా ఇప్పటికి ఆన్లైన్లో మనకి QR కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగినాయి. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ కూడా నడిపించిన తర్వాత ఆ గ్రామ స్థాయిలో ఏమైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఇంకొక 5 సంవత్సరంలో, ఇంకొక 25 సంవత్సరాల్లో ఏం చేస్తే ఆ గ్రామాన్ని స్వర్ణ గ్రామం కింద చేయడానికి అవకాశం ఉన్నాయని చెప్పి ఆ సలహాలు కూడా తీసుకోవడం జరిగినాయి. సో ఇదన్నీ చేసిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్షన్ ప్లాన్, 5 years సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్, ఒక 25 years సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్ ఇవి ప్రిపేర్ చేయడం అయితే జరిగినాయి జిల్లా స్థాయిలో. ఈ యొక్క డాక్యుమెంట్ సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ ఒక పబ్లిక్ కన్సల్టేషన్ రూపంలో అందరికీ తెలియజేసిన తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న మేజర్ అసోసియేషన్స్ కానీ ఆర్గనైజేషన్తో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఫైనలైజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ప్రభుత్వం నుంచి. సో దానికోసమే ఈరోజు ఒక మీటింగ్, ఈ విధంగా ఒక కన్సల్టేటివ్ మీటింగ్ పెట్టడం అయితే జరిగినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్షన్ ప్లాన్, విషన్ డాక్యుమెంట్ అన్ని కూడా ఈరోజు ఇక్కడ మీ ముందు పెట్టబోతున్నాము. ఈ యాక్షన్ ప్లాన్లో మీకు ఏదైనా సజెషన్స్ ఈ విధంగా కాకుండా ఇంకా అదనంగా ఏదైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అని మీకు అనిపించినట్లయితే దయచేసి you can give the feedback. We will ensure that feedback is taken into account and that department action plan will be suitably modified. So I request each and every one of you to participate. Maximum ఎంతవరకు మీరు సజెషన్స్ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇస్తే అంతవరకు మంచిది అని కోరుతున్నాను. So I expect all of you to actively take part in this consultative meeting and give your valuable suggestions so that we will be able to prepare a very good action plan as well as a vision statement for the district for coming forward. Thank you once more.